Hi everyone, this is Emdar and welcome to Emdar Blog channel. Friends, మీకు బ్లాగింగ్ గురించి, డిజిటల్ మార్కెటింగ్ గురించి, యాప్స్ గురించి ఇలాంటి వీడియోస్ కావాలంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అండ్ క్లిక్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా మీ మొబైల్ కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. Hi everyone, this is Emdar and welcome to Emdar Blog channel. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే బ్లాగ్ అనేది ఎన్ని రకాలు, అవి ఏంటి, అవి ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది ఈ రోజు వీడియోలో మీకు చెప్తాను. ఫ్రెండ్స్, దానికంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్, ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మీకు బ్లాగ్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది విషయం అనేది ఈ రోజు వీడియోలో మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మనకి బ్లాగ్ అనేది చాలా రకాలు ఉంటాయి. ఫ్రెండ్స్, మనకి చాలా మంది అనుకుంటారు కొన్ని వేస్ మాత్రమే ఉంటాయని, కానీ చాలా ఉంటాయి బ్లాగ్స్. ఇందులో 7 బ్లాగ్స్ అనేవి మీకు ఇప్పుడు చెప్తాను. అవి ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మీకు చెప్తాను. ఓకే, ముందుగా పర్సనల్ బ్లాగ్స్ అంటే మనం ఉన్నాం అనుకోండి, ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, ఓన్లీగా మన పర్సనల్గా రాస్తాం వెబ్సైట్స్ అనేవి, దాన్ని పర్సనల్ బ్లాగ్స్ అంటారనమాట. అంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అమితాబ్ బచ్చన్కి ఒక పర్సనల్ వెబ్సైట్ అనేది ఉంది. అది అతను ఏం చేస్తుంటారు, చాలామంది సెలబ్రిటీస్ కొంత ఓన్గా రాసుకుంటారనమాట. ఆ బ్లాగ్లో ఒక బ్లాగ్ అనేది క్రియేట్ చేసి వాళ్ళకి సంబంధించి విషయాలు మాత్రమే వాళ్ళు రాస్తుంటారు. అంటే ఆ డేలో ఏం జరిగింది అండ్ ఏమి తిన్నారు, ఏం డ్రెస్సెస్ ఉన్నాయి, అంటే వాళ్ళు వేసుకున్న దుస్తులు కానీ ఏవైనా సరే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది పర్సనల్, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళే కంటెంట్ రాసి వాళ్ళే అప్లోడ్ చేస్తూ ఉంటారు ఆ బ్లాగ్లో. ఇది పర్సనల్ బ్లాగింగ్. ఓకే, ఇది మొదటి వన్ అనేది చెప్పచ్చు. అండ్ రెండో వన్ వచ్చేసరికి, అంటే చాలా ఉన్నాయి, అవన్నీ చెప్తే టైం అయిపోతుంది కాబట్టి మీకు చాలా స్పీడ్గా చెప్తున్నాను. అండ్ బిజినెస్ బ్లాగ్స్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, మీకు ఏదైనా ఒక ఫిట్నెస్ సెంటర్ ఉందనుకోండి, లేకపోయినట్లయితే మీరే డిజిటల్ మార్కెటింగ్ చేశారనుకోండి, ఓన్లీ మీ బిజినెస్ సంబంధించి మాత్రమే ఆ బ్లాగ్ మొత్తం ఉంటుందన్నమాట. ఓన్లీ జస్ట్ చెప్పాలంటే, నేను డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంటాను అనుకోండి, ఓన్లీ నా డిజిటల్ మార్కెటింగ్ గురించి మాత్రమే నేను అందులో చెప్తాను అనమాట. ఇంకా దేని గురించి రాయను. అలానే కొన్ని ఆర్టికల్స్ అనేవి దాని గురించి రాస్తాను, దాని గురించి రాసి నా గురించి ప్రమోట్ చేసుకుంటాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. బిజినెస్ బ్లాగ్ అనేది మనకి ఏ బిజినెస్ అయితే ఉందో కేవలం దాని గురించి మాత్రమే బ్లాగ్స్, ఆర్టికల్స్ రాసి దాన్ని బిజినెస్ బ్లాగ్స్ అని అంటారు. ఓకే, ఇది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి నిచ్ బ్లాగ్స్ అంటే మీకు చాలాసార్లు చెప్పాను ఫ్రెండ్స్. ఒక ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆస్ట్రేలియా అని, పాకిస్తాన్, ఇండియా ఇవన్నీ చాలా ఉంటాయి. నిచ్ బ్లాగ్ అంటే ఓన్లీ ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ని వదిలేసి మన ఇండియా టీంని వదిలేసి ఓన్లీ విరాట్ కోహ్లీ మాత్రమే పెట్టామనుకోండి, మనకి రిజల్ట్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది, ఎక్కువ వ్యూస్ వస్తాయి, మనీ కూడా ఒక మాదిరిగానే వస్తుంది. అది మీరు ప్రమోట్ చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది. నిచ్ బ్లాగ్స్ అంటే అర్థమైంది కదా ఫ్రెండ్స్, పర్టికులర్గా ఒక టాపిక్ గురించి మాత్రమే రాయడాన్ని వెబ్సైట్ ఉంటుంది కదా. అంటే చెప్పాను కదా, విరాట్ కోహ్లీ ఎలా ఉన్నది, వాళ్ళు దేనికి బ్రాండింగ్ అనేది ఇస్తున్నాడు, అండ్ ఎంత స్కోర్ కొట్టాడు, తన డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ఇలాంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ నుండి అన్ని ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ దాకా ఓన్లీ అతని గురించి రాసి దానిని నిచ్ బ్లాగ్స్ అంటారు, ఒక టాపిక్ గురించి మాత్రమే. ఇది థర్డ్ వన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అఫిలియేట్ బ్లాగ్స్. అంటే మీలో చాలామందికి తెలుసు, చాలామంది ఏం చేస్తుంటారంటే ఏదైనా అమెజాన్లో కానీ అండ్ ఫ్లిప్కార్ట్లో, స్నాప్డీల్లో అఫిలియేట్లుగా జాయిన్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు ఒక బ్లాగ్ అనేది క్రియేట్ చేస్తారు, ఆ బ్లాగ్లో మొత్తం కూడా అఫిలియేట్ లింక్స్ పెడుతుంటారు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే 4A మొబైల్ ఉందనుకోండి, ఆ రెడ్మీ 4A మొబైల్ అఫిలియేట్ లింక్స్ అనేది అందులో పోస్ట్ చేసి ఆ ఇమేజెస్ పోస్ట్ చేసి, అమెజాన్లో అయితే ఎంత ప్రైజ్ ఉంది, ఫ్లిప్కార్ట్లో అయితే ఎంత ప్రైజ్ ఉంది, మీరు దేంట్లో కొనాలనుకుంటున్నారో ఆ లింక్స్ కూడా అక్కడ ఇచ్చేయండి, క్లిక్ హియర్ అని. ఎవరైనా సరే ఏది బాగుంటుంది ఏంటి అనేది అక్కడ చూజ్ చేసుకొని దానిపైన క్లిక్ చేసి ఎవరైనా వస్తువు కానీ పర్చేజ్ చేసినట్లయితే మీకు కొంత కమిషన్ అనేది వస్తుంది. అఫిలియేట్ అంటే మేజర్గా ప్రతి ఒక్కరికి మీ అందరికీ తెలిసే ఉంటుంది, దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. అఫిలియేట్ బ్లాగ్స్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, మీరు కొన్ని లింక్స్ అనేది పెట్టేసి దానికి సంబంధించి ఒక పోస్ట్ అనేది చేశారనుకోండి, ఫోటో, ఎవరు దేంట్లో ప్రైజ్ అనేది బాగుంటుందో, దేంట్లో క్వాలిటీ అనేది బాగుంటుందో వాళ్ళకి నచ్చిన సైట్లో పర్చేజ్ చేస్తారు త్రూ మీ వెబ్సైట్ నుండి. ఇవి అఫిలియేట్ లింక్స్ అనమాట, అవి అఫిలియేట్ బ్లాగ్స్ అనమాట. ఇది ఒక మాదిరిగా ఉంటుంది. రెండోది ఏంటంటే ఓన్లీ అఫిలియేట్ అంటే రివ్యూస్ ఇవ్వడం. అంటే ల్యాప్టాప్ గురించి ఒక రివ్యూ ఇచ్చారనుకోండి, అఫిలియేట్ లింక్ అనేది కింద ఇస్తారు. ఆ రివ్యూ చదివి బాగున్నట్లయితే మీ లింక్ ద్వారా ఎవరైనా కొన్నారనుకోండి, ఆ వస్తువుని పర్చేజ్ చేశారనుకోండి, మీకు కొంత పర్సంటేజ్ మనీ అనేది వస్తుంది. అలా రివ్యూస్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే ఓన్లీ అఫిలియేట్ రేట్స్ అనేవి కంబైన్ చేస్తూ దేంట్లో బాగుంటుంది కొంటే
అవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకు కూడా చేయొచ్చు. ఈ 2 టైప్స్ అనేది చేయొచ్చు. వీటిని ఏమంటారు? అఫిలియేట్ బ్లాగ్స్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అథారిటీ బ్లాగ్. అథారిటీ బ్లాగ్ అనేది ఎలా ఉంటుందంటే, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన తెలుగు బ్లాగ్ అనేది ఉంది, స్మార్ట్ తెలుగు. ఇది అథారిటీ బ్లాగ్ అనిగా చెప్పొచ్చు. అతను అన్ని కంటెంట్ గురించి రాసి అతని గురించి అంటే ఓన్గా బ్రాండ్ అనేది చేసుకుంటారు. అర్థమైంది కదా ఫ్రెండ్స్? మీకు దీని గురించి కూడా పెద్దగా చెప్పాల్సిన లేదు, ఎందుకంటే మన తెలుగు ప్రజలందరికీ కూడా డిజిటల్ మార్కెటింగ్, ఎస్ఈఓ ఇవన్నీ తెలిసిన వాళ్ళందరికీ కూడా స్మార్ట్ తెలుగు అనేది తెలిసి ఉంటుంది. ఇది బెస్ట్ ఒక అథారిటీ బ్లాగ్గా చెప్పొచ్చు. అతను తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం అందులో వెబ్సైట్లో పెట్టేసి అతను ఓన్గా బ్రాండ్ అనేది చేసుకుంటున్నారు. చాలామంది ఏమనుకుంటారు, స్మార్ట్ తెలుగు అంటే ఒక బ్రాండ్గా ఇప్పుడు ముద్ర అనేది పడిపోయింది. ఇది అథారిటీ బ్లాగ్. దీని గురించి ఎక్కువగా చెప్పాల్సిన లేదు కూడా. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీడియా బ్లాగ్. మీడియా బ్లాగ్స్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, మన వీడియోస్ కానీ మన ఫొటోస్ ఉంటుంది కదా, ఫోటోగ్రఫీ అండ్ ఫొటోస్ ఎక్కువ మంది పెడుతూ ఉంటారు అనమాట. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే చాలా బ్లాగ్స్ ఉంటాయి, వెబ్సైట్స్ ఉంటాయి. మన తీసే ఫొటోస్ని ఫోటోగ్రాఫ్ వెబ్సైట్స్ చాలా ఉంటాయి. ఫోటోగ్రఫీ సంబంధించి కొన్ని వెబ్సైట్స్ మేనేజ్ చేయడం, కొన్ని వీడియోస్ ఉంటాయి చూడండి. అండ్ మీడియా బ్లాగ్స్ అన్ని చాలా ఉంటాయి. మీడియా బ్లాగ్స్ అని గూగుల్లో సెర్చ్ చేయండి, చాలా వస్తాయి. అలానే ఒక ఎంటర్టైన్మెంట్ సంబంధించి, ఇది ఎంటర్టైన్మెంట్ కూడా చెప్పొచ్చు మనం, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ సంబంధించి బ్లాగ్స్ ఉంటాయి. అండ్ న్యూస్ పేపర్ సంబంధించి బ్లాగ్స్ ఇవి ఉంటాయి. ఇవన్నీ కూడా దేంట్లోకి వస్తాయంటే మీడియా బ్లాగ్స్ కింద వస్తుంటాయి. ఇది 6th వన్. అండ్ 7th వన్ వచ్చేసరికి ఫ్రీలాన్స్ బ్లాగ్. అంటే మీరు ఒక ఎగ్జాంపుల్గా మీరు ఒక డిజిటల్ మార్కెటింగ్ చేశారనుకోండి. డిజిటల్ మార్కెటింగ్ చేసి మీరు వెబ్సైట్ అనేది మీరు ఫ్రీలాన్సర్ ఏ వర్క్ చేస్తారో వాటి రివ్యూస్ కానీ ఇవ్వడం, అలానే మీరు దేని గురించి అయితే సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఆ సర్వీస్ మాత్రమే మీ బ్లాగ్లో పెట్టుకోవడం. నేను పలానా వెబ్సైట్స్ ఇలా చేస్తుంటాను, నేను వెబ్ డిజైనింగ్ చేస్తుంటాను, నేను ఎస్ఈఓ చేస్తుంటాను, నేను డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంటాను, మీ ఓన్గా మీకు మీరు ప్రమోట్ చేసుకోవడం బ్లాగ్స్. ఇవన్నీ కూడా ఫ్రీలాన్సింగ్ బ్లాగ్స్ అని అంటారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ఈ 7 టైప్సే కాదు, ఇంకా చాలా ఉంటాయి. అందులో మైక్రో నిచ్ వెబ్సైట్స్ అని చాలా అంటే చాలా ఉంటాయి. బట్ అవన్నీ కూడా మనకు అవసరం లేదులండి, ఇలా ఇవి ఉంటాయి. అండ్ ప్లాట్ఫామ్స్ అయితే మీకు కింద ముందే చెప్పాను, బ్లాగ్ స్పాట్, థంబ్నెయిల్ అండ్ వర్డ్ ప్రెస్. నా అందరు తెలిసినంత వరకు వర్డ్ ప్రెస్ కానీ బ్లాగ్ స్పాట్ కానీ తీసుకోండి. ఓకే. అండ్ బ్లాగింగ్ కెరియర్గా ఎంచుకున్నట్లయితే వర్డ్ ప్రెస్ అనేది చూస్ చేసుకోవడం మంచి వన్. అండ్ మైక్రో నిచ్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి. మైక్రో నిచ్ వెబ్సైట్స్ అంటే మీ అందరికీ తెలిసింది కదా, ఒక పర్టికులర్ నిచ్ వెబ్సైట్స్ అంటే ఒక పర్టికులర్ పర్సన్ గురించి. అలానే మైక్రో నిచ్ వెబ్సైట్ అంటే ఓన్లీ ఒక కంటెంట్ గురించి ఉంటుంది. అండ్ లేకపోతే విషింగ్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఒక మైక్రో నిచ్ వెబ్సైట్ బెస్ట్ ఎగ్జాంపుల్గా ఈ విషింగ్ వెబ్సైట్స్, ఈవెంట్ బ్లాగింగ్ ఇవన్నీ కూడా చెప్పొచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మైక్రో నిచ్ వెబ్సైట్స్. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా? బ్లాగ్స్ అనేవి ఇన్ని రకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో అంతే ఫ్రెండ్స్. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వందే మాత్రం. జై హింద్.